అందరికీ నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు బేకింగ్ విత్ స్వర్ణ. క్యారెట్ తోటి ఇలా రసం పెడితే కూర పక్కన పెట్టేసి అన్నమంతా రసంతోనే తినేస్తారండి. చాలా బాగుంటుంది. మరి చూసేద్దాం ఎలా చేసుకోవాలో. క్యారెట్ రసానికి కావాల్సినవి మీకు చూపిస్తున్నాను. ఒక క్యారెట్ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే క్యారెట్ ముక్కల్ని మిక్సీ పడతాం కాబట్టి ఈ మాత్రం ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కప్పు క్యారెట్ ముక్కలకి అరకప్పు కందిపప్పును ఉడికించుకుని మెత్తగా మెదుపుకోవాలి. మీకు చింతపండు చూపిస్తున్నాను చూడండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టుకుని రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఒక పెద్ద స్పూను మిరియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను జీలకర్ర వేసుకుని ఈ రెండింటిని కూడా దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి చూపిస్తున్న విధంగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెద్దగా ఉండే గిన్నెలో ఉడికించి మెదుపుకున్న పప్పు వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న క్యారెట్ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులోనే. ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ తోటి పసుపు వేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి. నేనైతే 2 స్పూన్లు రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మిరియాలు అలాగే జీలకర్ర పొడి కూడా వేసిన తర్వాత 1 స్పూను రసం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు వేసుకోవాలి. రసం తీసి పక్కన పెట్టుకున్నానండి. ఈ చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు పులుసు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువైనా కానీ పుల్లగా ఉంటుంది. నేను చూపించినంతే కరెక్ట్గా వేసుకోండి. ఇప్పుడు గ్లాస్ నీళ్ళు పోసి అన్నీ కూడా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, రసం అనేది మరీ పలచగా ఉండకూడదు, అలా చెప్పి మరీ చిక్కగా కూడా ఉండకూడదు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి రసం బాగుంటుందండి. ఇప్పుడు ఈ గిన్నె స్టవ్ మీద పెట్టి 10 నిమిషాలు మీడియంలో పెట్టుకుని మరిగించుకోవాలి. ఇలా మరుగుతుండగా పొడవుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ వేసుకోవాలి. అలాగే చూపిస్తున్నంత కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి, బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకొక 2-3 నిమిషాలు రసాన్ని మరిగించాలి. రసం అనేది ఎక్కువసేపు మరగకూడదండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రసం పోపు పెట్టుకోవాలి. స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూన్ తోటి జీలకర్ర అలాగే ఆవాలు వేసుకోవాలి. తర్వాత 3 ఎండుమిరపకాయలు వేసుకుని ఇవి కాస్త కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి, రసం బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఈ మాత్రం పోపు వేగితే సరిపోతుందండి. ఇప్పుడు రసంలో వేసేసుకోవటమే. చాలా కమ్మగా ఉంటుందండి. మీరు కూడా నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రసంలో కారం వేయలేదు, పచ్చిమిర్చి వేయలేదు, అయినా కానీ చాలా కమ్మగా ఉంటుందండి. మిరియాల ఘాటుతోటి 2 రోజులైనా కానీ ఈ రసం అస్సలు పాడవదండి. చాలా కమ్మగా ఉంటుంది. నేను చేసి చూపించిన క్యారెట్ తోటి రసం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. Thanks for watching.